విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని కొండలింగాల వలస జైతి గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మెంటాడ మండల టీడీపీ అధ్యక్షుడు చలమూరి వెంకట్రావు, జనసేన నాయకులు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ అభివృద్ధి పనులను తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. అయినా మళ్ళీ 2024 రావడం మా సమస్యలు కూడా కొంచెం ఆ బిల్డింగ్ తీసేయడం జరిగింది. మరొక 2 బిల్డింగ్లు మంజూరు చేస్తే ఆ పిల్లలు కూడా మనం మంచి నేర్పించడం అవుతాం. అలాగే హై స్కూల్ పిల్లలు వాళ్ళకు కూడా అక్కడ కొంచెం కొండలింగాల వలస జైతి 2 పంచాయతీలు కూడా తిరగడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా తెలుసుకోవడానికి కోసమే ఈ సుపరిపాలనలో తొలిగాడు. గ్రామాల్లో ఎక్కువగా ఏంటంటే సర్పంచులు ఉన్న దగ్గర సర్పంచులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు, రోడ్డు సమస్యలు కానీ కాలువల సమస్యలు కానీ కనిపిస్తున్నాయి. కానీ పెన్షన్తో చాలామంది హ్యాపీగా ఉన్నారు. అలాగే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పడడం వల్ల ప్రతి తల్లి కళల్లో ఆనందం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడం వల్ల మహిళల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రేపు రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ అలాగే ఆ ఉచిత బస్ ప్రయాణం కానీ వస్తున్నాయనగానే వాళ్ళలో ఆనందం చాలా చక్కగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఇప్పుడే చూస్తున్నారు, ఇంత వర్షంతో కూడా ఎంతమంది జనాలు మా వెనక్కి తిరుగుతున్నారంటే ఆనందం లేకపోతే తిరగలేదు. ఎందుకంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు కంటే భరోసా, ఒక పరిపాలనా దక్షకుడు అండర్లో మేము పనిచేస్తున్నామంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఎక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో కూడా సుపరిపాలనలో తొలిగడు కార్యక్రమం చక్కగా పండగల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ